నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మంగళపూడి అనిత. చల్లబడి నేను చూసుకుంటున్నాను నీకు అవసరం ఏంటంటే స్కూల్లో ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఎగైన్ అక్కడ ఒక బస్సు వచ్చేది, తెల్ల బస్సు ఒకటి. అవును కదా, ఒకటే బస్సు ఉండేది, ప్రైవేట్ బస్సు ఒకటి ఉండేది. అది అక్కడ హారన్ కొడితే మా హెచ్ఎం గారు నాకు ఫోన్లో ఏమో టైం అవుతుంది కదా నువ్వు వెళ్ళిపో అనేవారు అనమాట. మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ నేను పాయకరావుపేట వెళ్ళి మళ్ళీ ఎగైన్ మరుసటి రోజు. ఆ రోజులు పిల్లలు ఎలాగా అంటే కొన్ని ఇబ్బందులు పడిన సందర్భాలు. కానీ ఈరోజు మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు మీకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా మంచిగా ఫుడ్ ఉంది, బుక్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకొని ఒక మంచిగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడ 63 మంది 10th క్లాస్ 69 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అమ్మ మీ అందరూ చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఈసారి అందరికీ కూడా ఇంతకు ముందులాగా 5,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, కానీ నేను పనిచేసిన స్కూల్ కదా, ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఈసారి నేను 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాను. పోటీ తత్వాన్ని పెంచడానికి తప్పించి అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ కాదు. నన్ను తప్పుగా ఆలోచన చేసుకోకండి. ఎందుకంటే నేనేం చేస్తుంటా, ఎందుకు నేను 5,000 రూపాయలు కూడా ఇస్తుంటానంటే చాలా మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంటర్మీడియట్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆ ఖర్చులు లేక చాలా మంది ఆ ఫీజులు కట్టలేక కూడా ఆ గవర్నమెంట్ స్కూల్లో వచ్చే ఫీజులు కూడా కట్టలేక చాలా మంది ఇళ్ళలో ఆగిపోతుంటారు. అలా ఆగకూడదనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు కూడా ఒక 5,000 రూపీస్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చాలా మంది అడిగారు, అదేంటండి 10th క్లాస్ పిల్లలు మన స్కూల్ నుంచి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయే వాళ్ళకి సైకిల్ ఇస్తున్నారు ఎందుకు, 9th క్లాస్ పిల్లలకి ఇవ్వచ్చు కదా అని అడిగారు చాలా మంది. నాకు అడిగితే నేను చెప్పాను 9th క్లాస్ పిల్లలకి దేవుడి దేవాలన్నీ సమకూర్తి ఇద్దాము, కానీ 10th క్లాస్ పిల్లలకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మీకు రేపు పొద్దున్న మాకు రోడ్డు ఫెసిలిటీ ఉన్నా కూడా ఆటోల మీద వెళ్ళలేక, బస్సులు లేక, కాలేజీలకు వెళ్ళేదానికి మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు మీకు ఇది సైకిల్ అనేది ఉపయోగపడాలి. కాబట్టి మీకు ఫర్దర్ స్టడీస్కి ఇబ్బంది లేకుండా, ఇంటర్మీడియట్కి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సైకిల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. దానిలో అర్థం అది. దయచేసి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. నేను ఎక్కువసేపు మాట్లాడినా మీరు ఎవరైనా మాట్లాడితే సమాధానం చెప్తాను.